నువ్వేం చేశావు? వైసీపీ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేశావు. అదేమంటే నా నా భార్య, స్నేహితురాలి భర్త, నా అన్న వాళ్ళ కోసం ఎక్కడికైనా వెళ్తాను అన్నావు. సరే, ఇప్పుడు నా అన్న వాళ్ళ కోసం ఎక్కడికైనా వెళ్తావు కదా. నువ్వు ప్రచారం చేసిన అభ్యర్థి గెలిచుండి ఆ ఒక్క సీటే కీలకమైన ప్రభుత్వ ఏర్పాటుకి వైసీపీ కూటమి మధ్యన సమానంగా వచ్చి ఒక్క సీటు తేడా ఉన్నప్పుడు ఆ ఒక్క సీటే నంద్యాల సీట్ అయిందనుకో, వైసీపీ ప్రభుత్వం ఈరోజు వచ్చేది. మరి నీ టిక్కెట్ల విషయం ఏంటి? మరి నువ్వు ఒక అభ్యర్థిని గెలిపించుకుంటా ప్రయత్నం చేసావు కదా, ఎంతకైనా వెళ్ళావు కదా. ఒకవేళ ఆ అభ్యర్థితోనే వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఉంటే ఈరోజు టిక్కెట్ల వేట్ల పరిస్థితి ఏంటి నీకు? అందుకే నేను డిమాండ్ చేస్తున్నాను, నీకు నైతిక అర్హత లేదు. మేము పోరాడి తీసుకొచ్చిన ప్రభుత్వం ఇది. మేము పోరాడాం. 5 ఏళ్ల పాటు మేము బూతులు తిన్నాము, దెబ్బలు కాశాము, పోలీస్ కేసులు ఎదుర్కొన్నాము. నేను వ్యక్తిగతంగా నీకు లాయర్ నోటీసులు నా ఇంటికి వచ్చినాయి. లాయర్ నోటీసులు నాలాంటి వాడి ఇంటికి వచ్చినాయి. ఇళ్ల మీద దాడి చేయడానికి వచ్చారు, ఫోన్లు చేసి బెదిరించారు.